మరి అక్కడ అభిమానుల సంబరాలు ఏ విధంగా ఉన్నాయనో పిఠాపురంలో ఉన్నటువంటి మా ప్రతినిధి వంశీకృష్ణ రెడ్డి ఫోన్ లైన్లో అందిస్తారు. వంశీ, చెప్పండి, ఎలా ఉంది పరిస్థితి అక్కడ? ఇక్కడ చూసుకుంటే జోసఫ్ గారు, ఇక్కడ చూసుకుంటే అంతా ఉంది. ఇక్కడ బూత్ దగ్గర కానీ ఇప్పటికే వంగా గీత అని వెళ్ళిపోయిందని చెప్పాలి. ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు ఈ రోజు మధ్యాహ్నం కానీ సాయంత్రం లోపల రాజమండ్రికి, అదే కాకినాడకి చేరుకునే ఇదిలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు. హెలికాప్టర్ పర్మిషన్ కూడా తీసుకున్నాడంట. అలాగే చూసుకోవాలి అంటే ఇక్కడ 1,00,000 మెజారిటీ అని చెప్పేసి ఇక్కడ అందరూ అనుకుంటున్నారు. సేమ్ ఇప్పటికీ 65,000 దాటేసిన మెజారిటీ. చూడాలంటే 1,00,000 వచ్చేంత వరకు వేచి చూడాలని చెప్పేసి అందరూ చూస్తున్నారు. అంటే 1,00,000 దాటితే ఇక్కడ బాగుంటుందని చెప్పేసి చూసుకున్నట్లయితే ఇక్కడ దేశం మొత్తం, రాష్ట్రం మొత్తం మీద కూడా టీడీపీ ప్రతిబంధం ఎక్కువైపోయింది. దీంతో పాటు ఏంటంటే ఇప్పటికే 150+ దాటేసింది కూటమి అభ్యర్థులందరూ. చూడాలి అంటే ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ ముడుపుకు 1,00,000 మెజారిటీ పైనే రాబోతుంది జోసఫ్. రైట్. మరి పవన్ కళ్యాణ్కి సంబంధించి ఆయన అభిమానులు అంటే ఆయన ఫ్లెక్సీలు కావచ్చు, ఆయన కటౌట్లు కావచ్చు, పూలమాలు వేయడం కానీ ఇట్లాంటి దృశ్యాలైనా మనకు అక్కడ కనిపిస్తున్నాయా? ఇక్కడ చూసుకున్నట్లయితే టపాసులు, బాణాచందరాలు అంతా ఎక్కువ ఎదురవుతుంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఇంటి దగ్గర చూసుకుంటే అసలు జనసందోహం ఎక్కువ అయిపోయింది. చూడాలి అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అసలు ఫుల్ రష్ ఉంది ఇక్కడ జోసఫ్. ఎన్ని గంటలకి పవన్ కళ్యాణ్ వచ్చే అవకాశం ఉంది మీకు అందిన సమాచారం ప్రకారం? కాకినాడకి ఈవినింగ్ లోపల పవన్ కళ్యాణ్ వచ్చేస్తాడు. ఇప్పటికే హెలికాప్టర్ పర్మిషన్ తో తీసుకోవడం జరిగింది. ఇప్పుడు సాయంత్రం లోపల ఇక్కడికి చేరుకోగలడు. రైట్, ఓకే, థ్యాంక్ యూ. రైట్, అది అక్కడ పిఠాపురం నుంచి మా ప్రతినిధి వంశీ అందించిన సమాచారం. మరికొద్దిసేపటి అంటే సాయంత్రం లోపల పవన్ కళ్యాణ్ కాకినాడకి చేరుకోనున్నారు. మరి అక్కడి నుంచి తాను ఏ నియోజకవర్గం నుంచి అయితే ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఆ నియోజకవర్గానికి చేరుకొని ప్రజలతో మమేకం అవబోతున్నారైనా. మరి ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా పిఠాపురం నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ వస్తుంది. అదేవిధంగా మొత్తం కూటమి అభ్యర్థులు క్లీన్ స్వీప్ చేసే దిశగా ముందుకు కదులుతున్నారు. ఎక్కడికెక్కడ అటు టీడీపీ నాయకులు అయితే మాత్రం సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఎలాగూ ఇక టీడీపీ అధికారంలోకి రాబోతుందని చెప్పి అందరూ కూడా భావిస్తున్నారు. అయితే ఆల్రెడీ ముహూర్తం కూడా ఫిక్స్ చేస్తున్నారు. 9వ తేదీన అమరావతిలో చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని చెప్పి కూడా మనకు సమాచారం అవుతుంది. అయితే ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ కూడా మనకు అందుతుంది. మరికొద్దిసేపట్లో రాజ్భవన్కు సీఎం జగన్ చేరుకోబోతున్నారు. తన రాజీనామాను సమర్పించే అవకాశం కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో మొత్తం అంతా కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. మరి 9న ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా ప్రస్తుత ముఖ్యమంత్రి కొద్దిసేపట్లో రాజ్భవన్కు చేరుకోబోతున్నారు. సో తొందరలో ప్రభుత్వం కూడా మారే అవకాశాలు ఉన్నట్లు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో కూటమి అభ్యర్థులు అయితే మాత్రం విజయ దుందుబి మోగించారు. ఎక్కడికెక్కడ అన్ని జిల్లాల మరొక విజయనగరం, అదేవిధంగా కృష్ణా, కొన్ని జిల్లాల్లో చూసుకున్నట్లయితే అసలు వైసీపీ ఖాతా కూడా తెరవని పరిస్థితి నెలకొంది. సో ఓవరాల్గా అయితే మాత్రం ఈసారి కూటమి ప్రభంజనం సృష్టిస్తుంది. అందుకు ప్రధాన కారణం ఎవరైనా ఉన్నారంటే ఈ కూటమిలో విజయానికి కీలక పాత్ర పోషించింది మాత్రం పవన్ కళ్యాణే.